అందరికీ నమస్కారాలు. భరతమాత పునర్వైభవ ప్రాప్తి కొరకు అంకితమైన నవభారతానికి స్వాగతం, సుస్వాగతం. 26వ భాగంలో అఫ్జల్ ఖాన్ తన భార్యలందరినీ వధించిన వైనాన్ని తెలుసుకున్నాం. ఈ భాగంలో అఫ్జల్ ఖాన్ శివాజీపై దండయాత్రకు బయలుదేరడం గురించి తెలుసుకుందాం. అఫ్జల్ ఖాన్ తన భార్యలందరినీ చంపి వారికి సమాధులు కట్టాక శివాజీపై దండయాత్రకు సన్నాహకాలను ప్రారంభిస్తాడు. బీజాపూర్ నవాబు అలీ ఆదిల్ షా వజ్రాలతో పొదిగినటువంటి తన రాజఖడ్గాన్ని స్వయంగా అఫ్జల్ ఖాన్ కు అందిస్తాడు. అఫ్జల్ ఖాన్ 12,000 మంది అశ్వదళం, 10,000 మంది పదాతి దళం, 1,200 ఒంటెలు, ఫిరంగి దళం, గజదళం, పల్లకీలు, ఆహార పదార్థాలు, యుద్ధానికి కావలసిన ఇతర సామాన్లు ఒకటేమిటి సమస్త సామగ్రిని వెంటబెట్టుకుని బయలుదేరుతాడు. అఫ్జల్ ఖాన్ తో పాటు ప్రసిద్ధులైన పఠాన్, అరబ్బు, హబ్సీ సర్దార్లు బయలుదేరుతారు. వీరే కాక పేరు మోసిన మరాఠీ సర్దార్లు కూడా వెంట ఉంటారు. రాజదూతగా అఫ్జల్ ఖాన్ కు అత్యంత విశ్వాసపాత్రుడైన కృష్ణాజీ భాస్కర కులకర్ణి అనే ఒక శ్రోత్రియ బ్రాహ్మణుడిని వెంటబెట్టుకుని బయలుదేరుతాడు. ఈ అపార సైన్యాన్ని చూస్తుంటే శివాజీ గాని స్వరాజ్యం గాని జీవంతో ఉండే అవకాశం ఉంటుందా అని అనిపిస్తున్నది. బీజాపూర్ నుంచి బయలుదేరిన అసంఖ్యాక సేనావాహిని 6 కిలోమీటర్ల దూరం ప్రయాణించి అక్కడ మొదటి రోజు మజిలీ చేస్తుంది. అక్కడ అఫ్జల్ ఖాన్ యొక్క ఫతే లస్కర్ అనే పేరు గల ఏనుగు ఉన్నట్లుండి మరణిస్తుంది. దండయాత్ర ఆరంభంలోనే అశుభ సంఘటన అది. అయితే అంత మాత్రానికే బుర్ర పాడు చేసుకుని వెనుకకు తగ్గే పిరికివాడు కాదు అఫ్జల్ ఖాన్. అఫ్జల్ ఖాన్ యొక్క ఉత్సాహం తగ్గకుండా ఉండేందుకు సుల్తాన్ తన సొంత ఏనుగును పంపించి ధైర్యం చెప్తాడు. మొదటి దెబ్బ శివాజీ ఆయువు పట్టులో తగలాలని అఫ్జల్ ఖాన్ తుల్జాపూర్ చేరతాడు. యావత్తు మహారాష్ట్రం తల్లిగా కొలుచుకునే దేవత. మహారాష్ట్ర ప్రజలు తమ ఇంట్లో ఏ శుభకార్యం జరిగినా మొట్టమొదట పూజించేది తుల్జాపూర్ భవానీనే. ఆమె అనుజ్ఞ లేకుండా వారే పని చేయరు. శివాజీ వంశీకుల ఇలవేల్పు. తుల్జాపూర్ భవానీ విగ్రహాన్ని ముక్కలు ముక్కలు చేయాలి, ఘాజీ అన్న పేరు పొందాలి. విగ్రహంతో పాటే శివాజీ హృదయం కూడా ముక్కలు ముక్కలు కావాలి అనుకుంటూ అఫ్జల్ ఖాన్ సైన్యంతో దేవాలయానికి చేరుకుంటాడు. అఫ్జల్ ఖాన్ నేరుగా గర్భగుడిలోకి వెళ్తాడు. అక్కడ అష్టభుజాలతో విరాజిల్లుతున్న ఆ దేవి విగ్రహం ముందు నిలబడి, ఇప్పుడు చూపించు నీ అద్భుత శక్తి, ప్రదర్శించు నీ మహిమ అంటూ ఓ పెద్ద సుత్తితో విగ్రహం మీద దెబ్బ వేస్తాడు. భవానీదేవి విగ్రహం ముక్కలైపోతుంది. అప్పటికీ అఫ్జల్ ఖాన్ కి కక్ష తీరలేదు. అఫ్జల్ ఖాన్ ఆజ్ఞ మేరకు బీజాపూర్ సైనికులు తుల్జాపూర్ అంతా గాలించి మంచి వయసులో బలంగా ఉన్నటువంటి ఆవును తీసుకుని వస్తారు. కానివ్వండి అని మళ్లీ గర్జిస్తాడు. సైనికులందరిలోనూ మహాకాయుడైన వాడొకడు పెద్ద పట్టాకత్తి చేతబట్టి ముందుకు వచ్చి ఒక్క వేటుతో ఆవు తలను నరుకుతాడు. ఒక్కసారిగా ఆవు మెడ నుంచి ధారలా రక్తం ఎగజిమ్ముతుంది. గిలగిలా తన్నుకుంటున్న ఆవు దేహం నుండి కారుతున్న రక్తాన్ని ఒక పాత్రలో పడతారు. దేవాలయం అంతా ఆవు రక్తాన్ని చల్లండి అని ఆజ్ఞాపిస్తాడు అఫ్జల్ ఖాన్. ముక్కలైన భవానీ విగ్రహాన్ని ఘోరక్తంతో అభిషేకం చేయించడంతో పాటు గర్భగుడి, దేవాలయ పరిసరాలు అంతా రక్తాన్ని కళ్ళాపిలాగా చల్లుతారు బీజాపూర్ సైనికులు. ఇదంతా జరుగుతుండగా అక్కడ ఉన్న అనేక మంది విఖ్యాత మరాఠా యోధులు, సర్దారులు, సైనికులు మౌనంగా చూస్తుండిపోతారు. వారిలో శివాజీ దగ్గరి బంధువులు కూడా ఉంటారు. ఇది హిందూ సమాజంలో అంతర్గతంగా ఉన్న దుర్దశ. అక్కడ ఉన్న ఏ ఒక్క మరాఠా యోధుడు కూడా
బీజాపూర్ సంస్థానాన్ని ఎదిరించింది శివాజీ. మీరు బంధించి నాశనం చేయాల్సింది శివాజీనే కాని ఈ దేవాలయాన్ని కాదని చెప్పే సాహసం చేయలేకపోతారు. సింధు రాజు దాహీర్ కాలం నుండి నేటికి మన సమాజాన్ని పట్టి పీడిస్తూ వస్తున్న ఒక రుగ్మత ఇది. చాలా మంది ఆ దృశ్యాన్ని చూడలేక కళ్లు మూసుకొని తలలు తిప్పుకుంటారు. తుల్జాపూర్ అంతా భక్తుల ఆర్తనాదాలతో ఆక్రందనలతో నిండిపోతుంది. అయినా అఫ్జుల్ ఖాన్ వీటిని పట్టించుకునే స్థితిలో లేడు. గోరక్తం వలె అతని కళ్లు కూడా ఎర్రబడ్డాయి. రాక్షసానందం అతని ముఖంపై తాండవిస్తోంది. శివాజీ తలని నరికి అతని రక్తమే దేవాలయమంతటా చల్లుతున్న భ్రమలోకి వెళ్తాడు అఫ్జుల్ ఖాన్. అందుకే అంతటా చల్లండి, ఆ కాఫీర్ రక్తమని అరుస్తున్నాడు. హిందూ దేవతల విగ్రహాల్ని ఇంకా ధ్వంసం చేయకపోతే అతనికి మనశ్శాంతి కలిగేటట్లు లేదు. అందుకే వెంటనే తుల్జాపూర్ నుంచి సైన్య సమేతంగా పండరీపురం వైపు బయలుదేరుతాడు అఫ్జల్ ఖాన్. పండరీపురం మహారాష్ట్రలోని ప్రముఖ పుణ్యక్షేత్రం. ఈ క్షేత్రం భీమా నది ఒడ్డున ఉంటుంది. ఇక్కడ ప్రసిద్ధుడైన పాండురంగ విఠలుడు రుక్మిణీదేవి సమేతంగా వెలసి ఉన్నాడు. పాండురంగడిని శ్రీకృష్ణుని అవతారంగా భావిస్తారు. తుకారాం, పురందరదాసు, సక్కుబాయి, జ్ఞానేశ్వర్ వంటి అనేక మంది భక్తులు, సాధు సంతులు పాండురంగడిని పూజించి తరించారు. మహారాష్ట్ర ప్రజలు ఈ క్షేత్రాన్ని దక్షిణ కాశీగా పిలుస్తారు. ఈ స్వామిని విఠోబా, పాండురంగ, పండరీనాథ్, విఠల్, విఠల్నాథ్ అనే పేర్లతో కూడా పిలుస్తారు. మహారాష్ట్రలోనే కాక భారతదేశమంతటా చాలా ప్రసిద్ధి చెందిన క్షేత్రం ఇది. తుల్జాపూర్ భవానీమాత విగ్రహంలాగే పాండురంగని విగ్రహాన్ని కూడా ముక్కలు చేస్తే గాని తనకు తృప్తి కలగదు. అందుకనే జల్దీ జల్దీ అంటూ తన సైన్యాన్ని తొందర పెడతాడు అఫ్జల్ ఖాన్. వర్షాల్లో తడుస్తూ అంత సైన్యం కష్టం మీద భీమా నది తీరానికి చేరుకుంటుంది. అఫ్జల్ ఖాన్ సైన్యాన్ని చూస్తూనే పండరిపురంలోని ప్రజలందరి ప్రాణాలు పైపైనే పోతాయి. గుడి దగ్గర నిలబడి ఉన్న భక్తులందరూ దీనంగా చూస్తుంటారు. గుడికి ఎదురుగా ఉన్న మహాభక్తుడైన పుండరీకుని విగ్రహం మాత్రం టీవీగా నిలబడి ఉంటుంది. అఫ్జల్ ఖాన్ తన ఏనుగుని గుడి దాకా నడిపించి గుడి ఎదుట దిగుతాడు. తౌబా తౌబా యా అల్లా, ఎంత ఘోరం చేయబోతున్నాడు అఫ్జల్ ఖాన్. అక్కడున్న వారందరికీ గుండెలు పిండుతున్నట్లు అనిపిస్తుంది. కానీ వారెవరికి అఫ్జల్ ఖాన్ను వారించగల గుండె ధైర్యం లేదు. పిచ్చి ఆవేశంతో గుడిలోకి దూసుకెళ్తాడు. మహారాష్ట్ర అంతటా ప్రసిద్ధి గల పండరీనాథుని విగ్రహాన్ని తాను ముక్కలు చేస్తే తన పేరు చరిత్రలో శాశ్వతంగా నిలిచిపోతుందని కలలు కంటూ గుడిలోకి నిరాఘాటంగా చొరబడిన అఫ్జల్ ఖాన్ కొయ్యబారిపోతాడు. ఆశ్చర్యం, అక్కడ పాండురంగని విగ్రహం లేదు. అఫ్జల్ ఖాన్ వస్తున్నాడని తెలిసి పండరిపురంలోని భక్తులు మూల విరాట్టుని అక్కడి నుంచి తీసి జాగ్రత్తగా దాస్తారు. ఈ విషయం తెలియని అఫ్జల్ ఖాన్ పాండురంగని విగ్రహాన్ని పగలగొట్టాలని ఆవేశంతో లోపలికి వెళ్లి అక్కడ విగ్రహం కనిపించకపోవడంతో ఆగ్రహం పట్టలేక చిందులు తొక్కుతాడు. అఫ్జల్ ఖాన్ గబగబా గుడి బయట ఉన్న పుండరీకుని విగ్రహం కడకు వస్తాడు. కత్తితో విగ్రహం కంఠంపై కొడతాడు. కత్తి వంగిపోతుంది కానీ విగ్రహం చెక్కు చెదరలేదు. దీనితో ఖాన్ కోపం రెట్టింపు అవుతుంది. చూస్తారేం, విగ్రహాన్ని పగలగొట్టండి అని తన సైనికులను ఆజ్ఞాపిస్తాడు. పెద్ద పెద్ద సుత్తులు చేపట్టి బలిష్ఠులైన సైనికులు పుండరీకుని విగ్రహాన్ని సమీపిస్తారు. ఉన్నట్లుండి ఆగండి అంటూ ఓ భక్తుడు పరుగు పరుగున వచ్చి విగ్రహం ముందు నిలుస్తాడు. హుజూర్, ఇది మహాభక్తుడైన పుండరీకుని విగ్రహం. తల్లిదండ్రుల సేవ వల్ల మహావిష్ణువు దయకు పాత్రుడైన ఈ మహనీయుని పేరుతోనే ఈ క్షేత్రం వెలిసింది. అటువంటి పుణ్యాత్ముని విగ్రహాన్ని ధ్వంసం చేయకండని ప్రాధేయపడతాడు. హట్ జావ్ కాఫీర్ అంటూ కత్తి జులూపిస్తాడు.
ఆ భక్తుడు అడ్డంగా నిలబడి, ముందు నన్ను చంపి తర్వాతనే ఈ విగ్రహాన్ని ముట్టుకోండి అంటాడు. అచ్చా అంటూ తన కత్తితో ఆ భక్తుని మెడ నరికేస్తాడు అఫ్జల్ ఖాన్. ఆ భక్తుని రక్తంతో పుండరీకుని విగ్రహం ఎరిపెక్కుతుంది. పాండురంగా, పండరీనాథ, ఎక్కడున్నావు తండ్రి అంటూ భక్తులు చేతులు పైకెత్తి వేడుకోసాగారు. కాసేపట్లో సైనికుల చేతిలో పుండరీకుని విగ్రహం ముక్కలు ముక్కలవుతుంది. ఆ ముక్కలన్నింటినీ పోగు చేయించి భీమా నదిలో కలిపిస్తాడు అఫ్జల్ ఖాన్. ఇప్పుడు పండరిపురంలో దేవుడు లేడు, ప్రతిష్టాపకుడు లేడు అని అఫ్జల్ ఖాన్ రాక్షసానందంతో తృప్తిగా నవ్వుతుంటాడు. శివాజీకి కూడా ఇదే గతి అని ఎలుగెత్తి అరుస్తాడు. ఏమో ఎవడేరుగని లోపల గొనుక్కుంటారు సర్దార్లు. ఇంత దారుణం చేశాక కూడా అఫ్జల్ ఖాన్ ఇంకా బతికే ఉన్నాడని గుడి ముందరున్న భక్తులు బాధగా చూస్తుంటారు. తర్వాత భాగంలో అఫ్జల్ ఖాన్ యొక్క మరిన్ని దురాగతాలను తెలుసుకుందాం.